నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి వైద్య చికిత్సలు సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన దాత జయరాం. బోయకొండ గంగమ్మను దర్శించుకున్న కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి. వార్తలను వివరాలు. గుడిపాల ఎంసీఆర్ క్రాస్ ఆర్ఎన్బి రోడ్డును పరిశీలించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ఎంఎస్ఆర్ క్రాస్ నుండి తమిళనాడు సరిహద్దుకు గల ఆర్ఎన్బి రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో ఈ అంశాన్ని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ రోడ్డును పరిశీలించేందుకు మంగళవారం ఉదయం చిత్తూరు శాసనసభ్యులతో కలిసి ఆర్ఎన్బి రోడ్డును పరిశీలించి తక్షణ చర్యల్లో భాగంగా గుంతలను పూడ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని ఆర్ఎన్బి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చిత్తూరు శాసనసభ్యులతో పాటు చిత్తూరు నగర మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, పిఆర్ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ, ఏఎస్ మనోహర్, ఆర్ఎన్బి శ్రీనివాసులు, గుడిపాల సర్పంచ్ హేమాద్రి నాయుడు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రొంపెచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు గ్రామ పంచాయతీలో మంగళవారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా పుగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భారీగా భూ అక్రమాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా మీరు రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. ఎవరి భూమి వాళ్ళకు రెవెన్యూ రికార్డులో పకడ్బందీ చేసుకోవాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారము మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని మన ముందుకు గ్రామాల్లోకి తీసుకురావడం జరిగింది. ఇది దాదాపు 30 రోజులు ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్రమంతా జరుగుతున్నాయి. మీరు కూడా చాలా భూ వివాదాలు గ్రామాల్లో చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు చూశారు ఇది వరకు గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగినాయి. ఎంతో మంది రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ పనులు జరగక చాలా మంది నిలిచిపోయినారు. అటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మీ గ్రామాల్లోనే రెవెన్యూ సదస్సులు పెట్టి మీ ముందే రెవెన్యూ అధికారులు కూర్చొని మీ సమస్యను పరిష్కరించే పద్ధతి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. మనం కూడా చాలా గ్రామాలలో చాలా రైతులకు ఆన్లైన్ లేకుండా ఉన్నాయి. కొంత పక్క నెంబర్ ఈ నెంబర్ ఆ నెంబర్లో కూడా పెట్టింది, వాళ్ళ నెంబర్ ఈ నెంబర్లో కూడా పెట్టాయి. కొన్ని రెవెన్యూ ల్యాండ్స్ కొంత ఒరిజినల్ పట్టాలు కూడా కొంత గాయాల కింద చూపించేసినారు. కొన్ని రకరకాల గ్రామాల్లో రైతులకు ఈ రెవెన్యూ దీని లోపాలు చాలా ఉన్నాయి. దాన్ని అన్ని కూడా మనము ఇప్పుడు మీరు సద్వినియోగం చేసుకోవాల. దాన్ని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇది ఎందుకు లేదు సార్, మా పైన మా పూర్వపురాకు తాతల కాలం నుంచి మా ఆస్తులు ఉన్నాయి,
ఇప్పుడు ఎందుకు ఆన్లైన్ లేదు, ఎందుకు అడగలు లేదు, ఎందుకు పాస్బుక్ రాలేదు, మాకు ఈ సర్వే నెంబర్ ఎందుకు తప్పు వస్తా ఉంది, ఇది లేని చాలా సమస్యలు పరిష్కారమయ్యే మార్గము మీ ముందే దొరికింది. ఇప్పుడు దీని ప్రతి రైతు కూడా మీరు సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని బాగా మీరందరూ కూడా ఉపయోగించుకొని తద్వారా ప్రభుత్వానికి కానీ మీకు కానీ మంచి పేరు తేవాలని చెప్పి మనం అందరం కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సాయంకాలం వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అందరూ కూడా మీ గ్రామాల్లో ఉండే రైతులందరూ కూడా ఇంకా ఎవరన్నా రాకపోయినా పిలిపించుకొని మీకు వాళ్ళకు సమస్య ఉన్నా కూడా ఆ సమస్య కూడా ఇక్కడనే రెవెన్యూ వాళ్ళు పరిష్కారం చేస్తారు. కొంత ఫారెస్ట్లు ఉన్నాయి, కొన్ని ఆ సమస్యలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం చర్చించుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ చిన్న వ్యాపారులకు డబ్బు ఆశ కలిగించి అధిక వడ్డీలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ కోరారు. మంగళవారం పొంగనూరులో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకుని తమిళనాడుకు చెందిన కొందరు ఫైనాన్స్ వ్యాపారులు డబ్బులిచ్చి తర్వాత అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని, దీంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పోలీసులు విచారించి అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పొంగనూరు పట్టణము మరియు గ్రామంలో కొంతమంది తమిళనాడు చెందిన వ్యక్తులు వాళ్ళు బ్లాక్ మనీ డబ్బులు తీసుకుని ఇక్కడ రోజుకి 20 రూపాయల వడ్డీతో చిన్న చిన్న వ్యాపారాలు, చిల్లర అంగడు, మన మెకానిక్ షెడ్లు రోజుకి 1000-1500 వ్యాపారం చేసుకుంటూ బలవంతంగా రోజుకి 20 రూపాయలు చొప్పున వడ్డీ లెక్కన డబ్బులు ఇచ్చి వద్దన్నా కూడా వారంలో 2 రోజులు కట్టండి, 3 రోజులు కట్టి పర్వాలేదు అని వాళ్ళు ఏమార్చి వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చి ఇబ్బంది పెట్టినారు. కట్టకపోతే వాళ్ళని తమిళ నోట్ వచ్చేదని చెప్తున్నారు. ఈ మధ్యనే పుణ్యంలో చాలామంది ఈ తమిళనాడు ఫైనాన్స్ వల్ల డబ్బులు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దయచేసి పోలీసు వారు వీళ్ళని విచారణ చేసి పుణ్యంలో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తుల్ని మరి కూలి పనులు చేసుకొని చిన్న చిన్న అంగడి పెట్టుకునే వాళ్ళని వీళ్ళ బారి నుండి కాపాడి ఆర్బీఐ రూల్స్ ప్రకారం వీళ్ళు ఏదైతే వడ్డీ కట్టుకునేటట్లయితే ఫైనాన్స్ ఇవ్వమని చెప్పండి. రోజుకి 20 రూపాయలు వడ్డీ అంటే వాళ్ళు సంపాదించే డబ్బులంతా వాళ్ళ వడ్డీ రూపంలో చెల్లించి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి పోలీసు అధికారులు వీళ్ళని పిలిపించి విచారణ చేసి వీళ్ళ నుండి బాధితులకి కాపాడవలసిందిగా, వాళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం. పట్టణంలో కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వీళ్ళ ఆగ్రహాలు ఎక్కువైపోతున్నాయి. నోటు పోసినట్టు తమిళ ఎక్కడ చూస్తున్నారు, లేదంటే అంగీ మూసేస్తామంటారు, సామాన్లు ఎక్కువపోతామంటున్నారు, ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ తమిళనాడుకు చెందిన వాళ్ళని అరికట్టవలసిందిగా కోరుతున్నాము. బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అది లేకపోతే మాలమాన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేసుకుంటున్నాం. పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం కంటి చూపు పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వయో పరిమితి లేకుండా కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారందరికీ పరీక్షలు నిర్వహించి ఇక్కడే ఆసుపత్రిలోనే ప్రముఖ కంటి వైద్య నిపుణులు గ్రీష్మ బిందు ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ 3 నామాలు ఇటుమలు ఉన్నాయి, అటుమలు ఉన్నాయమ్మా. ఏ రూపం ఇవి పైన ఇవి ఇవి అదుగురే ఇవి కింద ఇవి ఇది ఈత పక్కన ఉంటుంది. ఇది ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ₹1 కూడా ఖర్చు లేకుండా కంటి పరీక్షలతో పాటు కంటి ఆపరేషన్లు చేయించుకోవచ్చని డాక్టర్ తెలిపారు. అత్యాధునిక
పరికరాలతో పరీక్షలు, ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉంటారని, కంటి జబ్బులు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కేసీటీవీ ద్వారా ప్రజలకు తెలియజేశారు. మన ఏరియా హాస్పిటల్లో మనం లాస్ట్ సంవత్సరం కంటిలో ఆపరేషన్ అనేది మనం థియేటర్ రెడీ చేసుకొని కంటికి శుక్లాల ఆపరేషన్ మొదలుపెట్టాము. సో దాని రెస్పాన్స్ బాగుంది. మేడం గారు మధ్యలో జూన్ జూలైలో కూడా సపరేటర్ ట్రైనింగ్ మనకు తమిళనాడు పోయించారు. అప్పటి నుంచి కూడా ఇంకా కొంచెం మోడర్న్ టెక్నిక్తో మేడం కంటి శుక్లాల ఆపరేషన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే ఈ జూన్ జూలై తర్వాత నుంచి ఇప్పటి వరకు 50 నుంచి 50 కేసులు దాకా చేశారు. ప్రతి ఆపరేషన్ సక్సెస్ అయింది. అందరూ వయసు వెళ్ళిన వాళ్ళందరూ చేసుకుని సంతృప్తిగా ఉన్నారు. ఇంకా దీన్ని సేవలు మేడం విస్తరిస్తూ ఉంది. ఈ ప్రతిరోజు వాటి యొక్క సంబంధించిన అన్ని రెడీ చేసుకోవడము, వాళ్ళ పేషెంట్ మనం అన్నీ వాళ్ళకి సరిపోయినట్టుగా వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ఆపరేషన్ పోస్ట్ చేసుకొని వారానికి 3 సార్లు ఆపరేషన్ చేస్తున్నారు మేడం. సో ప్రతిరోజు 2 కేసులు దాకా చేస్తున్నారు మేడం. అట్లాగే దీంతో పాటు కంటి ప్రతి ఒక్కరికి కూడా అద్దాలు అవసరం, అద్దాలు చెక్ చేసి వాళ్ళకి కవర్స్ రాసిస్తున్నారు. సో టెంపరీగా మనకు అపోలో వాళ్ళు స్పెట్స్ ఇవ్వడం లేదు. త్వరలో అది వస్తే స్పెట్స్ కూడా ఇక్కడ ఇస్తారు. ప్రస్తుతం అయితే మేడం రాసిస్తున్నారు. దాంతోపాటు కంటికి బయట వచ్చే పొరలు, కండ పెరిగి పొరలాగా వస్తుంది బయట పక్క, దాన్ని ఆపరేషన్ చేస్తున్నారు. అట్లాగే కంటి రెప్పల పైన వచ్చే చిన్న చిన్న పుండ్లు లాంటివి అవి కూడా మేడం ఆపరేషన్ చేస్తున్నారు. ఇంకా నీటి శుక్లాలకు కూడా మందులు ఇస్తున్నారు. దాన్ని స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ కూడా మనం చేస్తున్నారు. ఒక మనకు రెటీనా సంబంధించిన స్పెషలిస్ట్ లేదు కాబట్టి రెటీనా సంబంధించిన మందులు ఇస్తున్నారు. ఏదైనా అవసరమైతే పెద్ద హాస్పిటల్ రెఫర్ చేస్తున్నారు రెటీనా సంబంధించిన. అట్లాగే డయాబెటిక్ వాళ్ళు కూడా మేడం స్క్రీనింగ్ చేస్తున్నారు. సో కంటి అద్దాలకు, శుక్లాలకు, గ్లకోమాకు, నీటి శుక్లాలకు ఇలాంటివన్నీ కూడా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ చెక్ చేసుకోవచ్చు. ఈ విస్తర వీళ్ళిద్దరూ మేడం ప్లస్ శ్రవణ అర్థం అసిస్టెంట్ ఇద్దరు కలిసి దాదాపు ఈ 3 monthsలోనే 50 కేసులు దాకా చేశారు. ఇవన్నీ కూడా ఆర్ఎస్లో చేస్తున్నారు. దానివల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇంకా జనం పెంచుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇంకా జనాలందరూ ముందుకు వచ్చి వీళ్ళు సహాయం తీసుకోవాలని కోరుతున్నాను. సో ఈ సేవలంతా కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయని కేసీటీ ద్వారా మీకు చెప్తున్నాను. ఈ సేవలన్నీ కూడా ప్రతిరోజు 9 నుంచి 4 వరకు జరుగుతుంది. ఆపరేషన్లు మాత్రం డే బై డే చేస్తున్నారు మేడం. ఈ అన్ని సర్వీసింగ్ చేసుకోవచ్చు మేడం. పుంగనూరు పట్టణం రహమత్ నగర్ చెంగలాపురం రోడ్డు మార్గంలోని కుబా మసీద్ వీధిలో రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో ఈ దారిలో రోడ్డు సగం వరకు మాత్రమే వేసి నిలిపేశారు. మిగతా సగం రోడ్డు గుంతలమయం అయిపోయిందని చెప్పారు. దీంతో ఈ మార్గం గుండా వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా మారిందని అధికారులు స్పందించి రోడ్డు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఆ వీధి వాసుల సమస్యను తెలుసుకున్న ఎస్డిపిఐ నాయకులు అఫ్జల్ హుజైఫా సొంత ఖర్చుతో మట్టిని తెప్పించి జేసీబీ సహాయంతో రోడ్డుపై ఉన్న గుంతలను పొడిపించారు. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు సమస్యను తీర్చాలని కోరుతున్నారు. పుంగనూరు పట్టణంలో చెంగలాపురం రోడ్ దగ్గర కుబా మసీద్ వీధిలో అర్ధం రోడ్ వేసి అర్ధం రోడ్ వేయలేకుండా వదిలేసినారు. దానికోసం గవర్నమెంట్కి ఫిర్యాదు చేస్తున్నాం 3 సంవత్సరాల నుంచి. ఎవరు పట్టించుకోవడం లేదు. రోడ్డుకి మరమ్మతులు చేసి కొత్త రోడ్డు వేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇబ్బందిగా ఉందని మద్రసా పిల్లలకి, స్థానికులకి మేము మట్టి తోలి జేసీపీకి మేమే పెట్టి రోడ్ రెడీ చేసుకున్నాం. గవర్నమెంట్కి ఏమంటే కొత్త రోడ్డు వేసి బిన్నే ఇది చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. పుంగనూరు పట్టణంలోని బెస్త వీధిలో శ్రీ సుగుటూరు గంగమ్మకు మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి రాతి విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. తర్వాత పసుపు, విభూది, గాజులు, వేపాకు, పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని దీపాలను వెలిగించారు.
సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తహసీల్దార్ రాము తెలిపారు. పుంగనూరు మండలం మిట్టచింతివారిపల్లిలో మంగళవారం రెవెన్యూ సదస్సు జరిగింది. ఫ్రీ హోల్డ్, మ్యూటేషన్, రీసర్వే, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై తహసీల్దార్ 18 వినతులను స్వీకరించారు. రెవెన్యూ సమస్యలతో పాటు గ్రామంలో నెలకొన్న సమస్యలను కూడా అధికారులకు తెలియజేయవచ్చని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి తెలిపారు. ప్రజల నుంచి అందిన వినతులను త్వరితగతిన పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఆర్ఐ ఫణికుమార్, జనసేన మండల అధ్యక్షుడు విరూపాక్షి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం మంగళవారంతో 4వ రోజుకు చేరుకుంది. ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి అయ్యప్ప మాల ధరించిన వారి కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నేడు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గంగారపు జయరాం దాతగా వ్యవహరించారు. వివిధ గ్రామాల నుంచే కాకుండా పట్టణంలోని అయ్యప్ప మాల ధరించిన వారి సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఆలయంలో చేపట్టినట్లు గురుస్వాములు తెలిపారు. స్వామి, ఈరోజు తాటిపాకులపాలెం వాస్తవ్యులు జయరాం గారు వారి కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వాములకి అన్నదానము చేస్తూ ఉన్నారు. అయ్యప్ప స్వాములందరూ జయరాం స్వామికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యములు ప్రసాదించి అష్టైశ్వర్యములు ప్రసాదించవలనని అయ్యప్ప స్వాములందరూ వాళ్ళ వితరణ చేయు అన్నదానములు స్వీకరించి వారిని ఆశీర్వదించవలనని గురుస్వాములుగా మేము కోరుచున్నాము. ఓం స్వామి. ఓం శ్రీ హరిహర సుధన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి. ఓం శ్రీ హరిహర సుధన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి. ఓం శ్రీ హరిహర సుధన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి. అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యనే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యనే శరణమయ్యప్ప. பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா, பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா. கண்ணனின் மைந்தனே சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி, 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 சரணம் ஐயப்பா.
అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆర్యగావు అయ్యనే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆర్యగావు అయ్యనే శరణమయ్యప్ప பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா கண்ணனின் மைந்தனே சரணம் ஐயப்பா சரணம் ஐயப்பா சுவாமி 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 சரணம் ஐயப்பா. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడితో మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన పుంగనూరులో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు పట్టణ పరిధిలోని కొత్త ఇల్లు సమీపంలో షబానా నివాసం ఉంటున్నారు. ఆమె అప్పుల పాలయ్యారు. డబ్బు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. షబానా నుండి డబ్బు తీసుకున్న వారు డబ్బు చెల్లించడం మానేశారు. ఈ క్రమంలో ఒత్తిడికి లోనై నిద్ర మాత్రలు మింగి స్పృహ కోల్పోవడంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్లు వైద్య సేవలు అందించారు. చౌడేపల్లి మండలం ప్రముఖ శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మను మంగళవారం కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఏకమరం ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి వైద్య చికిత్సలు సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన దాత జయరాం. బోయకొండ గంగమ్మను దర్శించుకున్న కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.